ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు జకీర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కాన్స్టిట్యున్సీలో ఇంకా ఈ కూటమికి సంబంధించిన వ్యవహారం అంటే కుంపట్లు ఇంకా రగులుతూనే ఉన్నాయి. కుంపటి రగులుతూనే ఉంది. అనపర్తి సీటు తెలుగుదేశం పార్టీకి ఇవ్వకుండా బీజేపీకి కేటాయించారు. సో బీజేపీ తరపున అంటే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివరామకృష్ణ తన ప్రచారం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే అక్కడ అనపర్తి నుంచి పొటెన్షియల్ టీడీపీ లీడర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్న సంగతి మనకు తెలుసు. సో టీడీపీకి సీటు దక్కని కారణంగా అవసరమైతే తాను రెబల్గా పోటీ చేస్తానని కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు శివరామకృష్ణ తన కాన్స్టిట్యున్సీలో అనపర్తి నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఏ రకంగా ఆయన నిరసనను ఎదుర్కొంటున్నాడో మనం డైరెక్ట్గా ఈ విజువల్స్ నుంచి మనం తెలుసుకోవచ్చు. రైట్, ఇది మనం అనపర్తి కాన్స్టిట్యున్సీలో బీజేపీ అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేస్తున్న శివరామకృష్ణ ఎదుర్కొన్న వాళ్ళు ఎవరంటే, నిరసన తెలియజేసిన వాళ్ళు ఎవరంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీ కెప్టెన్సీ బాధ్యత నిర్వహిస్తున్న విషయం మనకు తెలుసు. సో కెప్టెన్సీ బాధ్యత నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలే బీజేపీ అభ్యర్థిని ఆమోదించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ సీటు టీడీపీకి ఇవ్వాల్సిందేనని వాళ్ళ డిమాండ్. అక్కడ నల్లమిల్లి కాన్స్టిట్యున్సీలో ఇదివరకు మనం మాట్లాడుకున్నాం. అనపర్తి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీకి బలం ఉంది. అండ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బలగం కూడా ఉంది. అయితే అక్కడ ఆశ్చర్యంగా అంటే యాక్చువల్గా ఎవరు ఊహించలేదు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వకుండా టికెట్ను బీజేపీకి ఎప్పుడైతే కేటాయించారో టీడీపీలో సెగలు రేగుతున్నాయి. ఈ టికెట్ల అలాట్మెంట్లో అంటే సీట్ల పంపకం సందర్భంగా అనపర్తిని ఎప్పుడైతే బీజేపీకి ఇచ్చారో టీడీపీ నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ తగ్గడం లేదని చెప్పడానికి ఇది తాజా వీడియో, ఇది లేటెస్ట్ వీడియో. ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఇంకా వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా కూడా సభలు పెట్టి ఆ సభల్లో లక్షలాది మందిని ఉద్దేశించి కూటమి అభ్యర్థులంతా కూడా ఒకరికొకరు కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల పట్ల ఆయా పార్టీల కార్యకర్తలు, శ్రేణులు గట్టిగా పనిచేయాలని అండ్ ప్రజల మద్దతును కూటమి అభ్యర్థులకు వచ్చే విధంగా పనిచేయాలని, ఓట్ల బదిలీ జరగాలని మాట్లాడుతూ వస్తున్నారు. బట్ ఇక్కడ కాంట్రాస్ట్గా దీనికి విరుద్ధంగా అంటే చంద్రబాబు నాయుడు మాటల్ని వినే పరిస్థితిలో అక్కడ టీడీపీ వాళ్ళు లేరు. అలాగే మరో చోట జనసేన పార్టీ అభ్యర్థికి
వ్యతిరేకత ఎదురైతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెబితే కూడా అక్కడ వినేటోడు ఎవడు లేడు. అంటే 3 పార్టీలకు సంబంధించిన ఆ కూటమిని ఏ కారణంగానో అది మొదలైన నాటి నుంచే, అంటే కూటమి ఏర్పాటు నుంచే అసలు ఎందుకో ప్రజల్లో ప్రజామోదం అంటాం, అంటే మామూలుగా ప్రజల్లో యాక్సెప్టెన్సీ అనేది చాలా ముఖ్యం. యాక్సెప్టెన్సీ లేకపోతే కూటమి అయినా, అంటే ఈ కూటమి 3 పార్టీలు అనుకోండి, 3 పార్టీలదైనా లేదా 30 పార్టీలదైనా కూడా, లేదా ఈ కూటమి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని మనం ఎన్డీఏ కూటమి అంటున్నాము, టీడీపీ కూటమి అంటున్నాము, వాటెవర్ ఏదైనప్పటికీ కూడా ఈ కూటమికి ప్రజల నుంచి ఆమోదం లేదు అనేది అర్థం కావడానికి మనం ఇటువంటి కొన్ని వీడియోలు చూస్తే సరిపోతుంది. అంటే ప్రజామోదం వాళ్ళకి లభించట్లేదు. ఎందుకు లభించడం లేదంటే, ముందుగా ప్రజల ఆమోదం లభించాలంటే ఆయా పార్టీల శ్రేణుల్లో ముందుగా యాక్సెప్టెన్స్ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనపర్తి గురించి మాట్లాడుతున్నాం. సో అది మంచిగా చెడా ఎటువంటి డిసిషన్ తీసుకున్నా అనేది పక్కన పెడదాం. బీజేపీకి సీట్ అలాట్ అయింది, బీజేపీ అభ్యర్థిగా శివరామకృష్ణ పోటీ చేస్తున్నాడు. కానీ అక్కడ టీడీపీ వాళ్ళు అగెనెస్ట్ చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి కాన్స్టిట్యూన్సీ దాదాపు ఒక 15-20 కాన్స్టిట్యూన్సీ దాకా ఈ కూటమి సంబంధించిన నియోజకవర్గాల్లో గొడవలు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో అనపర్తి ఇష్యూని ఎట్లా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేకపోతే పురంధేశ్వరి ఏ రకంగా రిజాల్వ్ చేస్తారు, చివరిలో ఇది సీటు మార్చే అవకాశం ఉందని కూడా మనకు వినిపిస్తోంది. అంటే ఇది బీజేపీ వదులుకొని అక్కడ టీడీపీకి ఇచ్చి బీజేపీ మరో చోట తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.